హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోమలా డైరీస్. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నా లేటెస్ట్ మగ్గం వర్క్ బ్లౌజెస్ డిజైన్స్ అనమాట. సో ఎంగేజ్మెంట్ నుండి గృహప్రవేశం వరకు ఏవైతే మగ్గం వర్క్ బ్లౌజెస్ డిజైన్ చేయించుకున్నానో అవన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఎలాగో మ్యారేజ్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి బ్రైడ్స్కి నాకు తెలిసి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే నాట్ ఓన్లీ ఫర్ బ్రైడ్స్, ఎవరైనా మగ్గం వర్క్ బ్లౌజెస్ డిజైన్స్ చేయించుకుంటారు. సో మీకు దీంట్లో ఏదైనా మగ్గం వర్క్ నచ్చుంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని మీకు తెలిసిన ఒక టైలర్తో మీరు చేయించుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ రోజు మార్నింగ్ పూజకి కట్టుకున్న శారీ అనమాట. సో ఈ శారీ వచ్చేసి నాకు పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉంటుంది. సో నేను దీనికి హెవీ వర్క్ చేయించుకున్నాను అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి దీనికి నేను హాఫ్ స్లీవ్స్ పెట్టించుకున్నాను. అలాగే మనకి ఈ హ్యాండ్ వర్క్ వచ్చేసి నేను కొంచెం హెవీగానే చేయించుకున్నాను విత్ ఫ్లవర్స్ అండ్ ప్యారెట్స్లో. సో మీరు చూడొచ్చు. అలాగే ఈ బ్యాక్ నెక్ వచ్చేసి నేను రౌండ్ నెక్ పెట్టించుకున్నాను బ్యాక్లో. ఇది వచ్చేసి నేను ఎంగేజ్మెంట్ రోజు వేసుకున్న ఇంకో శారీ అనమాట. ఆ శారీ కాంబినేషన్ వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ ఉంటుంది. సో నేను దానికి ఇలా స్ప్రింగ్ వర్క్ అంటారు కదా, ఆ స్ప్రింగ్ వర్క్ చేయించుకున్నాను బ్లౌజ్కి మొత్తం ఫ్లవర్స్తో. అలాగే నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి ప్రిన్సెస్ కట్ అంటారు కదా, ఆ మోడల్ పెట్టించుకున్నాను. ఫ్రంట్లో వచ్చేసి, బ్యాక్ వచ్చేసి యూ నెక్కే పెట్టుకున్నాను. అండ్ మనకి స్లీవ్స్ వచ్చేసి ఇది కూడా హాఫ్ స్లీవ్స్ పెట్టించుకున్నాను. చూడండి ఒకసారి. అండ్ ఇది వచ్చేసి నా మెయిన్ శారీ అనమాట, లగ్నం దగ్గర శారీ. సో నేను కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పి ఈ లగ్నం దగ్గర శారీ వచ్చేసి రెడ్ కలర్ తీసుకున్నాను. అండ్ దీని బ్లౌజ్ యొక్క థీమ్ వచ్చేసి పల్లకిలో పెళ్లి కూతురు థీమ్ అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది మీకు, పల్లకిలో ఒక అమ్మాయిని తీసుకుని వస్తున్నట్టు, అలాగే బ్యాండ్ ఊదుతున్నట్టు మొత్తం మనకి బ్లౌజ్లో కనిపిస్తుంది. సో ఆ థీమ్ పెట్టించుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి తలంబ్రాల శారీ అనమాట. ఈ తలంబ్రాల శారీ మనకి తెలిసిందే, తలంబ్రాల శారీ అంటే వైట్ అలాంగ్ విత్ ఏదైనా కాంబినేషన్ ఉంటుంది. సో నేను పింక్ కాంబినేషన్ చూస్ చేసుకున్నాను అనమాట. సో ఈ పింక్ కాంబినేషన్కి నేను ఇలా అనుకున్నాను అనమాట. ఇవన్నీ మ్యాక్సిమం నేను పిన్ ఇంట్రెస్ట్లో చూసే చేయించుకున్నాను బ్లౌజెస్ డిజైన్స్ అనేవి. సో దీనికి ఎలా చేయించుకున్నానంటే ఇలాగా గ్రీన్ కలర్, అంటే నాకు శారీకి సైడ్ గ్రీన్ కలర్ అంచు వచ్చిందనమాట. ఆ అంచుకి ఇలా చిన్న చిన్నవి పికాక్స్లా సెట్ చేసి ఇలా రౌండ్గా వైట్ కలర్వి ఇలా పూసలతో చేయించుకున్నాను. అలాగే ఈ టజల్స్ వచ్చేసి ఇలా రౌండ్వే పెట్టేయమన్నాను.
నెక్స్ట్ ఈ శారీ వచ్చేసంటే ప్యారెట్ గ్రీన్ శారీ అనమాట. సో దానికి పింక్ కలరే వచ్చింది బ్లౌజ్. సో ఫుల్ ప్యారెట్ గ్రీన్ శారీ అనమాట. సో మొత్తం ప్యారెట్సే ఉంటాయి ఆ శారీ మీద. సో అందుకని నేను బ్లౌజ్ కూడా ఇలాగ ప్యారెట్స్ పెట్టించేసి చేపించుకున్నాను. సో చూడండి ఒకసారి ఈ బ్లౌజ్ కూడా. ఇది వచ్చేసి శారీ వచ్చేసి నాది బ్లూ కలర్లో ఉంటుంది అనమాట. ఇది నా మోస్ట్ ఫేవరెట్ మగం వర్క్ అనమాట. చాలా చాలా బాగా వచ్చింది అవుట్పుట్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. అండ్ దీనికి వచ్చేసి నేను షార్ట్ హ్యాండ్సే పెట్టించుకున్నాను. అండ్ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి మనకి యూ పెట్టించుకున్నాను. అలాగే మనకి ఇది మగ్గం వర్క్ వచ్చేసి నేను ఇలా ఫ్లవర్స్ అండ్ లీవ్స్ కాంబినేషన్లో వచ్చిన వర్క్ ఇచ్చాను అనమాట. ఇది అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. అక్కడక్కడ చిన్నగా వైట్ ముత్యాలు యాడ్ చేశారు దీంట్లో. అండ్ అవుట్పుట్ అయితే చాలా సూపర్గా వచ్చింది. ఇది వచ్చేసి ఇంకొక శారీ అనమాట. ఇది లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ. దీనికి వచ్చేసి నేను మగ్గం వర్క్ వచ్చేసి ఇలా చేపించుకున్నాను అనమాట. ఇది మనకి తెలిసిందే స్ప్రింగ్ వర్క్ అంటారు కదా, ఈ స్ప్రింగ్ వర్క్. అలాగే ఈ చిన్న చిన్న బుటాస్ కూడా స్ప్రింగ్ వర్క్తో చేశారు. ఇది కూడా చాలా బాగా వచ్చింది అవుట్పుట్. ఒకసారి చూడండి. ఇది వచ్చేసి నేను పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉంటుంది శారీ. ఇది థిక్ ఎల్లో కలర్ అనమాట. సో దీనికి నేను చాలా సింపుల్గా చేపించుకున్నాను. మనకి చిన్న చిన్న ముత్యాలు అంటారు కదా, ఆ ముత్యాలతో చేపించేసుకున్నాను మొత్తం. సో యూ షేప్ నెక్ వచ్చేసి మ్యాక్సిమం నావన్నీ యూ షేపే ఉంటాయి నెక్స్. కొంచెం ఈ మధ్యన డిఫరెంట్గా ట్రై చేశాను నెక్ మోడల్స్ అనేవి. అండ్ ప్రతి ఒక్క బ్లౌజ్కి మ్యాక్సిమం టాజిల్స్ అటాచ్ చేసి ఉంటాయి నా బ్లౌజెస్కి అయితే. అలాగే ముందర మొత్తం ఇంకా ప్రిన్సెస్ వర్క్ కట్టే అనమాట నాది మొత్తం అన్ని బ్లౌజెస్కి. అండ్ దీంట్లో మనకి ఇలా చిన్న చిన్న బుటాస్ వచ్చినాయి కదా ఫ్లవర్స్, అవి కూడా ముత్యాలతోనే చేసేసారు. చాలా సింపుల్ వర్క్ అనమాట ఇది కూడా. బట్ సింపుల్ వర్క్ అయినా మనకి చాలా లుక్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అనమాట శారీ. సో దీనికి నేను షార్ట్ హ్యాండ్స్ పట్టించుకున్నాను. అలాగే మనకి శారీ వచ్చేసి మొత్తం రాయల్ బ్లూ కాంబినేషన్లోనే ఉంటుంది. అండ్ దీనికి నేను స్ప్రింగ్ వర్క్ చేపించుకున్నాను మొత్తం.
ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా చేయించుకోవాలని చెప్పి నేను ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ వచ్చేసి స్కాలప్ కట్ అంటారు కదా, అది పెట్టించుకున్నాను అనమాట. అలాగే మనకి దీనికి వచ్చేసి బ్యాక్ నెట్ క్లాత్ వేయించుకుని ఇలా ఫుల్గా ఆ నెట్ క్లాత్కి మనకి సైడ్ ఇలా చేయించాను అనమాట ఈ షేప్లో. అండ్ వచ్చేసి నాకు ముందల ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ పెట్టించుకున్నాను ఈ బ్లౌజ్. ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలని ఈసారి డిసైడ్ అయ్యి ఇలా చేయించుకున్నాను అనమాట. కానీ అవుట్పుట్ అయితే బ్యూటిఫుల్గా వచ్చింది. నేను ఇక్కడ ఈ నెట్టెడ్ క్లాత్ ఏదైతే ఉందో మనకి మధ్యలో ఈ షేప్లో, ఆ నెట్టెడ్ క్లాత్ మీద కూడా వర్క్ చేయమంటే వాళ్ళు వర్క్ చేయలేదన్నమాట. సో ఇంకా టైం లేక నేను కూడా తీసేసుకున్నాను. బట్ మేబీ ఆ వర్క్ చేస్తుంటే ఇంకా బ్యూటిఫుల్గా వచ్చేది లుక్. సో ఎప్పుడైనా మీరు కూడా ఇలాంటిది డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే. సో వర్క్ అయితే బాగానే చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇది నా హాఫ్ శారీ మీద బ్లౌజ్ అనమాట. దీనికి కూడా కొంచెం మార్చాను అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను ఈసారి. అండ్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గానే వచ్చింది ఈ బ్లౌజ్ కూడా. నెక్స్ట్ దీనికి కూడా నేను ఫ్రంట్ వచ్చేసి సేమ్ బోట్ నెక్కే పెట్టించుకున్నాను. అలాగే బ్యాక్ వచ్చేసి నేను ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దాము, అన్ని ఫ్రంట్ ఓపెనే పెట్టించుకుంటున్నానని ఈసారి బ్యాక్ ఓపెన్ పెట్టించుకున్నాను అనమాట దీనికి. అండ్ దీని అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. అలాగే టాజిల్స్, అండ్ ఈ టాజిల్స్ కూడా బాగా వర్క్ చేశారనమాట. ఇలా రౌండ్ పెట్టేసి ఈ షేప్లో మనకి మంచిగా వర్క్ చేశారు. అండ్ దీని అవుట్పుట్ కూడా బాగా వచ్చింది, ఒకసారి చూడండి. బ్లౌజ్ వచ్చేసి చాలా సింపుల్ వర్క్ చేయించాను అనమాట, చిన్న చిన్న బుటాస్తో. అండ్ ఈ బ్లౌజ్కి నేను బ్యాక్ ఓపెన్ పెట్టించి బటన్స్ పెట్టించాను. ఆ బటన్స్ మీద కొంచెం వర్క్ చేయించాను. అండ్ దీని ఫ్రంట్ వచ్చేసి నేను బోట్ నెక్కే పెట్టించుకున్నాను అనమాట. అండ్ కొంచెం ఈ టాజల్స్ కొంచెం డిఫరెంట్గా కుట్టారు, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మా చెల్లి మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. ఇది నా మ్యారేజ్కి చేయించుకుంది. దీని శారీ వచ్చేసి కంప్లీట్ రెడ్ కలర్, సో బ్లౌజ్ కూడా రెడ్ కలర్ అనమాట. కానీ ఈ బ్లౌజ్ని హైలైట్ చేయించుకుంది. సో ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి మొత్తం కుందం వర్క్, అలాగే ఈ వైట్ పూసలు ఉంటాయి కదా, ఆ పూసలు వర్క్ చేయించుకుంది. సో దీని అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి ఇంకో శారీ అనమాట. ఇది కంప్లీట్ పింక్ కలర్లో ఉంటుంది శారీ. సో దీనికి వర్క్ అయితే మనకి నెక్ పార్ట్లో చాలా బాగా చేశారు. కానీ ఈ బ్లౌజ్కి మనకి మొత్తం స్ప్రింగ్ వర్క్ చేశారనమాట. స్ప్రింగ్తో వస్తాయి కదా మనకి బీడ్స్, ఆ బీట్ వర్క్ చేసేపాటికి మనకి ఎక్కడైనా ఒక స్ప్రింగ్ ఊడిపోతే మొత్తం ఊడిపోతుంది. సో అది వేస్ట్ అనిపించింది నాకు అయితే. అండ్ మిగతా పార్ట్ అయితే బాగానే చేశారు, చాలా బాగానే వచ్చింది అవుట్పుట్. కానీ ఆ స్ప్రింగ్ డే వేస్ట్ అనిపిస్తుంది. సో బెటర్ చేయించుకోకుండా ఉండటం బెటర్. సో ఫైనల్లీ ఈ బ్లౌజ్ యొక్క ఓవరాల్ లుక్ చూసేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.